మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదువుతున్నాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. 2వ వచనం, మరియు ఇబ్బంది గలవారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానంగా నుండి వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. చదివిన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అర్థమగునట్లు బోధించి వాక్యపు లోతులలో మనల్ని ప్రతిష్ఠించి పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనలందరినీ భద్రపరచును గాక. ఆమేనమ్మా. సాలే కానీ అంటున్నారా, లేకపోతే ఆమెనే అంటున్నారా? అనబాకండి, అప్పుడే అయిపోయింది. కొద్ది నిమిషాలు ఆపేస్తాం. ఈరోజు దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్న ఒక చిన్న సత్యం ఏంటంటే, దావీదు సౌలు చేత తరమబడుతున్న దినాలవి. దావీదు సౌలు రాజు చేత తరమబడుతున్న దినాలు. దావీదు ఎవరు, సౌలు ఎవరు? సౌలు ఇజ్రాయేలీలకి దేవుడు ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాజు. దావీదు ఎవరు? ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చిన ఫిలిస్తీన్లలో అతి గొప్పవాడైన గొలియాతుని చంపి ఇజ్రాయేలు జాతికి రక్షణని, క్షేమాన్ని ప్రసాదించడంలో దేవుడు వాడుకున్న బలమైన పాత్ర ఒక చిన్న యవనస్తుడు. అయితే ఏం జరిగింది? ఎందుకు చంపాలనుకుంటున్నాడు, ఎందుకు తరంతున్నాడంటే, సౌలు రాజు దేవుడు కోరుకున్నట్లుగా బ్రతకలేదు. సౌలు రాజు దేవుడు కోరుకున్నట్లుగా బ్రతకలేదు. దేవుని ఆలోచనలు అనుసరించలేదు. ఏమన్నా తిప్పబట్ట? ఓకే. సౌలు రాజు దేవుని చిత్తాన్ని చేయలేదు. దేవుడు కోరుకున్నవి ఆయన ద్వారా జరగలేదు. దేవుడు చేయొద్దన్న వాటిని చేస్తున్నాడు, చేయమన్న వాటిని చేయట్లేదు. మొత్తం మీద దేవుడు చెప్పిన మాట సౌలు రాజు వినలేదు. దేవుని మాట మీద తిరగబడ్డాడని రాయబడింది బైబిల్లో. ఎప్పుడైతే ఆయన మాట మీద తిరగబడ్డాడో బైబిల్ చెప్పింది, సౌలుని రాజుగా చేసినందుకు దేవుడే పశ్చాత్తాపడ్డాడంట, సంతాపడ్డాడంట. ఎందుకు చేశాను వీడిని నేను రాజుగా, ఇంకొకటి చేస్తుంటే బాగుండేది. అసలు బైబిల్ చెప్పింది ఏంటంటే, ఇజ్రాయేలీల మీదకి వేరే రాజే లేకుండా సౌలు పిల్లలనే రాజుగా చేయాలని దేవుడు ఆలోచించాడంట. అంత ప్రేమించాడు సౌలునే. కానీ సౌలు తన ఇష్టానుసారంగా డబ్బుని, వెండి బంగారాలని, మేకల్ని, గొర్రెల్ని, శత్రు ఆస్తుల్ని ప్రేమించి దేవుని చిత్తంలోంచి పక్కకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే సౌలు పక్కకి వెళ్ళిపోయాడో ఇక దేవుడు కొత్త రాజుని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సౌలు తర్వాత రాజరికం చేయాలి, రాజ్యాన్ని పరిపాలించాలి ఇజ్రాయేలీలని దేవుడు 18 సంవత్సరాల కుర్రోడిని దేవుడు వాడుకొని సమూయేలు ప్రవక్త చేత నెక్స్ట్ రాజుగా అభిషేకించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నా తర్వాత రాజు డిసైడ్ అయ్యాడు అని సౌలుకు తెలిసిందో, ఇక అప్పటి నుంచి దావీదు మీద కోపం వచ్చేసింది. వీడిని చంపితేనే నా పిల్లలు రాజులు అవుతారు, వీడు బతుకున్నంత వరకు నా పిల్లలు ఎవరు రాజులు కారు. దేవుడు కోరుకున్నా వాడిని నేసేస్తా. దేవుడు కోరుకున్నాడు, ఓకే నేను వేసేస్తా వాడిని, నేను వేసేస్తే సగం పేడబోద్ది, అప్పుడు నా పిల్లలు రాజులు అవుతారు, నా సంతానం రాజు. చూసారా, దేవుని చిత్తం మీద కూడా ఎదురు తిరుగుతున్నాడు అనమాట సౌలు. దేవుని చిత్తం మీద కూడా ఎదురు తిరుగుతున్నాడు. అలా చంపదామని అడవుల్లో తరంతున్నాడు, కొండల్లో లోయల్లో తరంతున్నాడు, భయంకరంగా హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. కొండలు రౌండ్ వేస్తున్నాడు, గుహల్లో రౌండ్ వేస్తున్నాడు. ఒక దగ్గర నిలవనీడ లేకుండా గుట్టలు, పర్వతాలు, కొండలు, లోయలు, మైదానాలు తిరిగి అలిసిపోతున్నాడు. దాదాపుగా 12 సంవత్సరాలు తరిమాడు దావీదుని. ఎన్ని సంవత్సరాలు తరిమాడు? ఎన్నో లెక్క అంటారా? ఎన్ని సంవత్సరాలు? మొత్తం 12 సంవత్సరాలు తరిమాడు.
12 సంవత్సరాలు మనశ్శాంతి లేని రోజులు గడిపాడు దావీదు గారు. అలా తాను తరమబడుతున్న దినాలలో ఒక రోజు ఏం జరిగిందంటే, సౌలు దగ్గర నుంచి తప్పించుకొని అదుల్లాము గుహ అనే గుహలోనికి చేరుకున్నాడు అనమాట. అది అడవుల్లో ఉంటుంది. ఇప్పుడు ఈరోజు అది ఒక పార్కులాగా చేసి పెట్టున్నారు. మనం చూడడానికి వెళితే ఒక పార్క్ అనమాట. ఆ పార్కులో మొత్తం ఆ గుహ మొత్తం చూపిస్తారు. ఈ రోజు కూడా ఆ గుహ అట్లాగే ఉంది. అది కొండలో చెక్కబడిన ఒక గుహ అనమాట. కొండ లోపల ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక గుహ. కొన్ని కొండల్లో కింద గుహల్లాగా ఉంటాయే, అట్లా ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది అది. దాని ఎవరు తవ్వింది కాదు. దాంట్లో ఇంచుమించుగా ఒక 600 మంది 700 మంది పడతారన్న అంత పెద్ద గుహ లోపల. పెద్ద గుహ. తప్పించుకొని దావీదు గారు ఆ గుహలోకి చేరుకున్నాడంట. అదుల్లాము గుహకు తప్పించుకొని పారిపోగా బిడ్డలారా, అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ అమ్మ నాన్న అన్నదమ్ముళ్ళకి అందరికి తెలిసింది మా వాడు పలానా గుహలో ఉన్నాడని. అప్పుడు అన్నదమ్ముళ్ళు తల్లిదండ్రులు చూద్దామని దావీదు దగ్గరకు వచ్చి పట్టుకొని ఏడుస్తుంటే ఓదారుస్తున్నారు. ఏం కాదులే నాన్న, దేవుడు చేస్తాడు, ఇంకొద్ది కాలం తప్పించుకోరా, దేవుడు కాపాడతాడని వాళ్ళు ఆ కొడుక్కి ఓదార్పు చెప్తున్నారు, ఆదరణ చెప్తున్నారు. ఇప్పుడు ఈ మాటలన్నీ మీరేమనుకుంటున్నారంటే 8:30 టైంలో ఓడెవరో ధరితే ఓడెవరో గుహలేకపోతే ఇప్పుడు మనకి మెంటలు వచ్చే మాటలు చెప్పి ఏంది మనకు అవసరమయ్యే మాటలు? ఇప్పుడు ఎవడెవడో దొరుకుకుండా ఎవడెవడో పోయాడు, మనకి ఎందుకు ఈ బాధలని? హలో, అక్కడికే నడిపిస్తున్నాం. మన పాయింట్ దగ్గర పోతున్నాం మనం. ఇప్పుడు మన పాయింట్ దగ్గరకి మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. అదుల్లాము గుహలోనికి వచ్చిన దావీదు జీవితం అక్కడి నుంచి టర్న్ అయిపోద్ది అనమాట. అదుల్లాము గుహకు ముందు జీవితం వేరు దావీదుది, అదుల్లాము గుహ తర్వాత జీవితము వేరు. ఎప్పుడైతే దావీదు గారు ఈ గుహలోనికి వచ్చారో అక్కడి నుంచి అతని జీవితం మారిపోయింది. అతను ఆ గుహలోనికి రాకముందు జీవితం వేరు. ఇక్కడే టర్నింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి దావీదు జీవితం పూర్తిగా మార్చేస్తారు దేవుడు. సరే, ఏం జరిగింది? వాళ్ళ అమ్మ నాన్న అన్నదమ్ముళ్ళే కాదు, ఆ రాయబడి 2వ వచనంలో రాయబడింది, దావీదుని ఎత్తుక్కుంటా కొంతమంది జనాభా వచ్చారంట. 400 మంది వచ్చారంట. ఎవరోళ్ళు చూసుకోండి, చూడండి ఆ మాట, ఎంత మంచి మాట. దావీదు ఎక్కడున్నాడు ఎత్తుకుంటా వచ్చారంట వాళ్ళు కూడా. ఎందుకురా మనం ఊర్లో బతికి ఏదో ఆ దావీదుతో పోయి ఏడ చచ్చిపోదామని దావీదు దగ్గరకు వచ్చారంట. ఎవరని తెలిసేవాళ్ళు? 2వ వచనం, 1 సమూయేలు గ్రంథం 22:2. ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానంగా ఉండు వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. దావీదు దగ్గరికి ఏంది? ఆ పారిపోతా గందరగోళంగా తిరుగుతున్నటువంటి ఆ దావీదు గారి దగ్గరికి మనశ్శాంతి లేకుండా, ఒక దగ్గర నిలవడం లేకుండా, కన్నీళ్లు విడుస్తా, ఎక్కడ చంపేస్తారు, ఎప్పుడు చచ్చిపోతానో ప్రాణం మీద గ్యారంటీ లేకుండా తిరుగుతున్న యవనస్తుల దగ్గరికి ఇప్పుడు 400 మంది వచ్చారు. ఎవరో తెలిసేవాళ్ళు? ఇబ్బందులు గలవాళ్ళు. ఇబ్బంది గల వారందరూ, ఆ ఊర్లో దేశంలో ఎంతమందికి ఇబ్బందులు అయితే ఉన్నాయో ఆ ఇబ్బందులు ఉండే వాళ్ళందరూ ఊర్లో ఉండటం కంటే వెళ్ళిపోయి ఆ బిడ్డతో ఉండటం మేలని దావీదు గారి దగ్గరికి వచ్చేసారంట. తర్వాత ఎవరు వచ్చారు? అప్పులు చేసుకున్న వాళ్ళు. అంటే వస్తున్నా, అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, కమాండ్ అవుట్. అప్పులోళ్ళు, ఈ అప్పులోళ్ళు వచ్చి అరత్తున్నారు. ఎప్పుడు కడతా నువ్వా అంటలా? వాళ్ళ బాధపడలేక బతికేదేదో దావీదు దగ్గర పోయి గుహల్లో బతి పాదని వచ్చేసారు. అప్పులోళ్ళు వచ్చారు, ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు వచ్చారు. 3వ గ్రూపు అసమాధానంగా ఉండేవాళ్ళు వచ్చేసారంట. భార్యతో భర్త సమాధానం లేదనుక భార్య ఇంట్లో వదిలేసి భర్త చేశాడు. బిడ్డారా, ఎలా సమాధానం లేకుండా, ఇళ్లలో మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా వాళ్ళు కూడా దావీదు గారి దగ్గరికి గుహలోకి వచ్చేసారు. అదుల్లాం గుహ దగ్గరికి వచ్చారు. అక్కడ రాయబడిన మాట, ఈ 400 మందికి దావీదు అధిపతి అయ్యాడని రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అదుల్లాము గుహలోనే దావీదు గారు మొట్టమొదటిగా రాజరికాన్ని అనుభవించడం స్టార్ట్ చేశాడు. చిన్న రాజు అయ్యాడు 400 మందికి. ఆ అధ్యాయంలోనే కొంచెం ముందుకు పోతే ఇంకొక 200 మంది వస్తారు. మొత్తం 600 మందికి ఇప్పుడు అధిపతి అయ్యాడు అనమాట దావీదు గారు. ఆ 600 మందికి చిన్న రాజు అయ్యాడు. దావీదు రాజుగా మారింది ఎక్కడంటే అదుల్లాము గుహకు వచ్చిన తర్వాత, అదుల్లాము గుహలోనికి వచ్చిన తర్వాత. ఆమేనండి. అదుల్లాము గుహలోనికి రాకముందు దావీదు గారికి రాజరికము లేదు. తరుముతున్నారు, చంపడానికి తరుముతున్నారు, గందరగోళం, ఒంటరిగా ఎన్నో వేదనలు గురైపోతున్నాడు. అదుల్లాము గుహలోనే దావీదు జీవితం
ఒక టర్నింగ్ తీసుకుందన్నమాట. అందుకే దావీదు ప్రయాణంలో, దావీదు ఆత్మీయాత్రలో అదుల్లాము గుహ అనేది ఒక మజిలీ అని చెప్తారు, ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్తారు. కానీ సరే ఇంకా నువ్వు అదే ఉండవు, నువ్వు ఆడే నువ్వా. ఇప్పుడు చెప్తానమ్మా. అదుల్లాము గుహ అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని మందిరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అదుల్లాము గుహ అంటే దేవుని మందిరం, దేవుని సన్నిధి, చర్చి అని అర్థం. ఇప్పుడు మన అందరూ 8 గంటలు 8:30 ఇప్పుడు ఎడకొచ్చిందా మనం? ఇప్పుడు మన ఏడుందని చెప్పండి. చర్చి కాదు, వాక్య ప్రకారం చెప్పండి. అదుల్లాము గుహలోనికి వచ్చాం మనం ఇప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు రాత్రి మనం కూర్చుంది కూడా ఆత్మ సంబంధమైన గుహ, అదుల్లాము గుహ. ఆ గుహకు పేరు కూడా ఉంది, అదుల్లాము గుహ అని. బిడ్డలారా, అదుల్లాము అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? అదుల్లాము అనే పేరుకి అర్థం ఏంటంటే ఆశ్రయం అని అర్థం. అదుల్లాము అనే పేరుకి అర్థము ఆశ్రయం, దేవుని ఆశ్రయం అని అర్థం అన్నమాట. అదుల్లాం అనే పేరుకి దేవుని ఆశ్రయం అని అర్థం. ఎంత మంచిది చూడండి, ఆ పేరు కూడా ఎంత బాగుంది చూడండి. అదుల్లాము అనే పేరుకి ఆశ్రయం అని అర్థం. హీబ్రూ భాషలో అదుల్లాం అంటే ఆశ్రయము లేదా తప్పించుకునే స్థలం అని అర్థం అంట. కాబట్టి దావీదు గారు ఆ ఆశ్రయానికి, ఆ తప్పించుకునే స్థలానికి వచ్చిన తర్వాత అతని జీవితం టర్నింగ్ తిరిగింది. అప్పుడు దాకా కన్నీళ్లు, ఏడుపు, వేదన, బాధలు చూసినటువంటి దావీదు గారు ఎప్పుడైతే దేవుని సన్నిధి అని పిలువబడే అదుల్లాం గుహలోనికి వచ్చాడో రాజు అయిపోయాడు యేసు నామంలో. 600 మందికి అధిపతిగా. అవునుగానే ఈ 600 మందిని దావీదు గారి దగ్గరికి ఎవరు తీసుకొచ్చినట్టు చెప్పండి? మీరు ఎవరు తీసుకొచ్చారు? దేవుడే తీసుకుని వచ్చాడు. అప్పులో లేని వాళ్ళందరూ దావీదు దగ్గర రావటం ఏంది నాకు అర్థం కాలేదు. దావీదుకే దిక్కులేదు. ఇప్పుడు సౌలు రాజు ఏ రోజు చంపేస్తాడో తెలియదు, ఏ వీటి విసిరెత్తాడో, ఏ బళ్ళు విసిరెత్తాడో, ఏ బాణం విసిరెత్తాడో, ఎప్పుడు ప్రాణం బద్దు తెలియక ఆయన ఊర్లు పట్టుకొని తిరుగుతుంటే వీళ్ళందరూ పోయి ఆయన దగ్గర పోయేది నాకు అర్థం కాల. అంటే దావీదు పక్షాన దేవుని కార్యం చూడండి అదుల్లాము గుహలో స్టార్ట్ అయింది. ఆ అదుల్లాము గుహనే ఆత్మీయ అర్థంలో దేవుని మందిరానికి పోలుస్తారు. ఎప్పుడైతే మనం దేవుని మందిరంలో నమ్మకంగా నాటబడతామో అప్పుడు మన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి యేసు నామంలో. ఇబ్బందులు కలిగిన వాళ్ళు రావలసిన చోటేది అదుల్లాము గుహ. అదుల్లాము గుహ అంటే దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుని స్థలం. ఇదిగో మనం కూర్చోండమే, ఇదే అదుల్లాము గుహ. ఏడ సార్ గుహ? ఏడా అనుకోండి అంతే. ఆ కొండలో గుహ ఉంది, ఇక్కడ కొండ లేదు, ఏమి పాడు లేదు, ఇక్కడ చిన్న స్థలం, కానీ ఇది దేవుని సన్నిధి. ఇట్లా మాటలు చెప్తారు మమ్మల్ని, లేనిపోని మాటలు చెప్పి కలిపి చెప్పు మాక. బైబిల్లో ఒక మాట రాయబడింది, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇది దేవుని మందిరం అని నమ్మితే, దేవుని మందిరం నమ్ముతున్నారు కదా, యాడ సార్ దేవుని మందిరం ఇదే, యాడ ఏం కట్టేవాడా? దేవుని మందిరం అంటే ఏం తెలుసమ్మా? ఇలా దేవుని బిడ్డలో ఒక దగ్గర కూర్చొని ఆరాధించే స్థలాన్ని మందిరం అంటారు. ఆమె చెప్పండి గట్టిగా. ఆడ తాటేకు ఉండబల్లే, ఆడ ఏం ఉండబల్లే, సాపులు వేసుకొని 10 మంది కూర్చొని ప్రార్థన చేసుకుంటే అదే దేవుని మందిరం, అదే దేవుని సన్నిధి, అదే అదుల్లాము గుహ. నువ్వు వచ్చావు గుహలోకి. ఇక ఈ గుహలో నుంచి నువ్వు బయటికి పోకూడదు. ఈ గుహలో ఉంటేనే నీ జీవితం టర్న్ అయిపోద్ది యేసునామములో. అప్పుల్లో ఉండే వాళ్ళు అందరూ ఏమైపోతారు? ఇబ్బందుల్లో ఉండే వాళ్ళందరూ ఇబ్బందులు లేని వాళ్ళు అయిపోతారు, ఇబ్బందులు దాటిపోతాయి వాళ్ళకి. మీకు విషయం తెలుసా? దావీదు చేతికి 600 మందిని దేవుడు అప్పగిస్తే కరెక్ట్గా 10 సంవత్సరాల తర్వాత, లేకపోతే వాళ్ళు ఏ సంవత్సరంకి వచ్చారో మనకు తెలియదు, 12 సంవత్సరాలు కదా, ఈ 12 సంవత్సరాలు పూర్తయ్యే లోపల ఈ 12 సంవత్సరాలు అదుల్లాము గుహలోకి ఆయన ఎప్పుడు వచ్చాడు మనకు తెలియదు. 5 సంవత్సరాలకు వచ్చాడు, 6 సంవత్సరాలకు తెలియదు. ఈ అదుల్లాము గుహలోకి వచ్చిన వాళ్ళందరూ అప్పులోళ్ళు, అసమాధానంగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఎవరు ఫస్ట్ వాళ్ళు ఎవరు? ఇబ్బందులు కూడా. బైబిల్ రాయబడింది, మరి దావీదు గారితో ఉన్న వాళ్ళని దావీదు ఎలా మార్చాడంటే సింహపు గుండె కలిగిన వాళ్ళు కూడా దిగులు పెట్టాడు, మార్చేసాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దావీదు గారితో యుద్ధం చేసే యోధులు ఎట్టవాళ్ళు తెలుసా? అవతల పక్క సింహం లాంటి గుండెన్నా కూడా ఈ దావీదుతో ఉన్న వాళ్ళని చూసి దిగులు పడతారంట. యోధులుగా మార్చేసాడు వాళ్ళని దావీదు గారు.
వాళ్ళకి యుద్ధం నేర్పించాడు, వాళ్ళకి ధైర్యం చెప్పాడు. ఇబ్బందులు ఏమో తలకాయ పోతాయి, రేపు పొద్దున పోతా, దాన్ని వదిలేయి. మనం ఈరోజు మన రాజ్యం స్థిరపడిందంటే నీ అప్పులు మొత్తం కూడా పడితే అప్పులు వాళ్ళరా, నీ అప్పులు పక్కన పెట్టు. మనం యుద్ధం నేర్చుకోవాలి, మనం జయించాలి, పోయిన చోటల్లో మనకు జయం రావాలి అని వాళ్ళకి యుద్ధం నేర్పించి, యుద్ధ స్థలం నేర్పించి, వాళ్ళకి ఆ దిగులు పోయే మాటలు చెప్పి, వాళ్ళకి ధైర్యం చెప్పి, దేవుని సన్నిధి అని పిలువబడే అదుల్లాము గుహలో అప్పులతో వచ్చిన వాళ్ళు యుద్ధశూరులు అయిపోయారు యేసు నామములో. అప్పులతో వచ్చిన వాళ్ళు ఒక రోజుకి కోటీశ్వరులు. వాళ్ళు ఏమంటారు, ఇది పేరు ఉంటుంది, కుబేరులు. అప్పులతో వచ్చిన వాళ్ళు కుబేరులు అయిపోయారు యేసు నామములో. అసమాధానంతో వచ్చిన వాళ్ళు సమాధానం పొంగి పొరలుతుంది. ఇబ్బందుల్లో వచ్చిన వాళ్ళు ఇబ్బంది ఉంది, ఇబ్బంది ఇటుపోయి దారిని పోయినాయి. ఈరోజు రాజ్యాన్ని శాసించి యుద్ధ వీరులుగా మారిపోయారు 600 మంది. అంటే దేవుని మందిరంకి వస్తే ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు యోధులు అయిపోతారు యేసు నామములో. దేవుని మందిరంలోనికి వస్తే అప్పుల్లో ఉండేవాళ్ళు కుబేరులు అయిపోతారు యేసు నామములో. అబ్బా, ఏదైనా నమ్మతగా నీ మాట నమ్మను పాస్టర్ నేనా? అప్పుల్లో ఉండేవాళ్ళు కుబేరులు ఎట్ట అవుతారు? అమ్మ, దేవుని మందిరంలో అవుతారు, అదుల్లాము గుహలో అవుతారు. మరి బయట అవుతారు లేదో నాకు తెలియదు. అదుల్లాము గుహలోనికి వస్తే ఇక్కడ మారిపోద్ది వ్యవహారం అంతా. ఎందుకంటే అదుల్లాము గుహలో దేవుని సన్నిధి ఉంది, దేవుని తోడు ఉంది, దేవుని వాగ్దానాలు ఉన్నాయి, దేవుని శక్తి ఉంది, దేవుడు దృష్టి ఉంది, దేవుని కనికరం ఉంది. అదుల్లాము గుహ తర్వాత దావీదు జీవితం వేరు, అదుల్లాము గుహ ముందు దావీదు జీవితం వేరు. కాబట్టి బిడ్డలారా, ఇక్కడ ఎవరైనా ఇబ్బందులు ఉండేవాళ్ళు ఉంటే ఏందువల్ల చాలా ఇబ్బందులు వల్ల మనకి. ఈ ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు మీరు ఆలోచించండి. ఈ ఇబ్బందులు తొలగిపోవాలంటే మనకు ఒకటే అడ్రస్ ఉంది, అది అదుల్లాము గుహ, అది దేవుని మందిరం. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని మందిరాన్ని పట్టుకున్నవాడు కొన్ని రోజులకి ఆ ఇబ్బందుల్లో నుంచి బయటికి వచ్చేస్తాడు. ఇబ్బందుల్లో ఉన్నవాడు యోధుడుగా మారతాడు, అప్పుల్లో ఉండేవాడు కుబేరుడుగా మారతాడు, అసమాధానంగా ఉండేవాళ్ళు సమాధానంతో కట్టబడతారు. మీకు విషయం తెలుసా? వీళ్ళు కొంచెం బాగా సెటిల్ అయిన తర్వాత ఈ అప్పుల్లో ఉండేవాళ్ళు 600 మంది ఉన్నారే, వీళ్ళందరూ వెళ్ళి పిల్లల్ని భార్యలు మొత్తం తెచ్చేసుకున్నారు. ఇంకా ఇంటికి పోయి పిల్లల్ని భార్యలు మొత్తం తెచ్చేసుకున్నారు. వీళ్ళకే అప్పులు అయితే అప్పులు మొత్తం కట్టేసారు. అప్పులంతా ఏమిలే, దావీదు గారు 600 మంది ఒక దేశం మీదకి, ఒక ప్రాంతం మీద ఇద్దరు పోతారు, దుమ్ము కొడతారు, వాళ్ళని మొత్తం దోచుకొచ్చుకుంటారు వాళ్ళది. దావీదు గారు ఇంకా రాజ్య సింహాసనం ఎక్కక ముందే చిన్నరాజు కదా మొత్తం చేయించేస్తున్నాడు. డబ్బు సమృద్ధి నిండుగా వచ్చేసింది, వీళ్ళు అప్పులు తీరిపోయినాయి, వీళ్ళు యోధులు అయిపోయారు. ఇక అప్పులు తీరిపోతే భార్య పిల్లల్ని తెచ్చేసుకున్నారు. ఇక అందరూ కలిసి అదుల్లాము గుహలోనే కాపురాలు. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ 600 మంది భార్యలు పిల్లలు మొత్తం అదుల్లాము గుహలో కాపురం. ఇంకా ఆ తర్వాత సిక్లగు అనే గ్రామాన్ని తీసుకొని ఆ సిక్లగులో ఇల్లు కట్టుకొని ఆ సిక్లగులో కాపురం ఉన్నారు 600 కుటుంబాలు, ఆ భార్యలు పిల్లలందరూ కూడా అనమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో ఒక మైలురాయి నిలిచిపోయిన అదుల్లాము గుహ నీ జీవితంలో చివరి దాకా ఆ అదుల్లాము గుహని నమ్మకంగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మాటను బట్టి చూస్తే మేము ఎంత ధనిలో అర్థమవుతుంది. పాస్టర్ల కుటుంబంలో ఉండేవాళ్ళు ఎంత ధనిలో. ఎందుకు? నిద్రలేసినా కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన అదుల్లాము గుహలోనే మేము ఉండేది. మీరన్నా బయటికి పోయి పని చేసుకొస్తారు కానీ ఆ వారానికి ఒకసారి. తల్లి సుభాషం తల్లి మేమైతే అదుల్లాము గుహలోనే పడుకోవాలి, అదుల్లాము గుహలోనే లేయాలి, అదుల్లాము గుహలోనే మా జీవితం. ఇప్పుడు స్థలం లేదు కాబట్టి మేము బయటికి పోయి రెంట్ హౌస్లో ఉంటున్నాం. రేపు దేవుడు స్థలం ఇచ్చాడనుకో, అదుల్లాము గుహ ఇచ్చాడనుకో, మేము కూడా ఆ గుహలో ఏదో ఒక మూల చిన్న రూమ్ కట్టుకొని మా జీవితాలు అంతేగా శాంతక్క. మా శాంతక్క కూడా ఒకటి వేసుకొని ఈ అదుల్లాము గుహ దగ్గర జీవితం సాగిచ్చేస్తానంటుంది. ఈ మందిరంలోనే మా జీవితం సాగిపోవాలి, మంచిది కదా. ఆయన పాదాల దగ్గర పడి ఉండడం మేలు మనకి. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు గారు ఏమన్నా తెలుసా? అయ్యా, వాన కోవెలకి పిచ్చుకలకి నీ బలిపీఠం దగ్గర నివాసం దొరికింది, నాకు నీ మందిర గడప కమ్ముల యొద్ద పడి ఉండే కృపని నాయన, నీ మందిరంలో నివసించాలని ఆశగా ఉంది నాకు. నా జీవిత కాలం అంతా నేను నీ మందిరంలో నివాసము చెయ్యాలి, నాకు ఆ భాగ్యమే నాయన అని మందిరాన్ని ప్రేమించే మనస్సు దావీదు గారిది. ఆ అదుల్లాము గుహ నీ జీవితంలో మెయిన్ ప్లేస్లో ఉండాల. మోషన్స్ మొత్తం అయిపోయి హాస్పిటల్ పడక మీద ఉంటే తప్ప ఆ రోజు చర్చికి రాకుండా ఆగకూడదు మనం వేస్తున్నాములో. నా మాట అర్థం అడుగు చెప్పండి. అట్ట తీసుకోవాలి తీర్మానం. కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్ మంచం మీద ఎక్కి ఆ శరీరాన్ని అక్క అట్ట పడిపోవాలి, అప్పుడు ఆగాల చర్చికి రాకుండా. కానీ అక్క అనుకుంటాం కానీ కొన్నిసార్లు రాలేం.
పనులు పడతాయి, ఇబ్బంది అయిపోతుంది, పంపించట్లేదు పనుల్లో ఉండేవాళ్ళు కొన్నిసార్లు. కానీ దేవుడు అర్థం చేసుకుంటాడు. లెక్క మనం రాగలిగుండు కూడా రావట్లేదా, రాలేని పరిస్థితులు ఆగుతున్నామా దేవుడు తెలుసు. మధ్యాహ్నం మనం ముతుకూరులో వాక్యం చూసాం. పాత నిబంధన దేవుడు ఇది చేయకూడదు, అవి చేయకూడదు, ఇది 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. 10 ఆజ్ఞల్లో మనుషులు నిలబడలేకపోయారంట. ఆ 10 ఆజ్ఞల ప్రకారం నడవలేకపోయారు, వాళ్ళు కూలిపోయారు. అందుకని దేవుడు అదంతా కొట్టేసి మళ్ళా వీళ్ళ కోసం కొత్త నిబంధన చేశాడు, మన కోసం కొత్త నిబంధన చేశాడు. ఆ కొత్త నిబంధనలు ఆదివారం క్రమంగా మందికి రావాలా, ఏం చెప్పాలి మనకి? మీ హృదయాల్లో నా వాక్యాన్ని రాస్తా, మీ హృదయాల మీద ఉంటుంది అది. మీ పాపాలు క్షమిస్తా, ఎప్పటి జ్ఞాపకం చేసుకొని మీ దోషాలు క్షమిస్తావు. ఎంత మంచి మాటలు. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఒకవేళ చెప్పలేదని మనం మందిరం వదిలిపెట్టకూడదు. దేవుని మందిరంలోనే సకల ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ మందిరములోని మేలు చేత మేము సంతృప్తి పొందుతున్నామని బైబిల్ రాయబడింది. మందిరంలో మేలులు ఉన్నాయి, మందిరంలో సంతృప్తి ఉంది, మందిరంలో పచ్చదనం ఉంది. ఆమేనండి. మందిరంలో ఏముంది? నీ మందిరంలో నేనైతే నీ మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని చెప్తారు దావీదు గారు. మందిరంలో పచ్చగా ఉంటారు. మందిరంలో ఉంటే పచ్చగా ఎప్పుడు ఉంటుంది చెట్టు? నీళ్లు సమృద్ధిగా ఉంటే పచ్చగా ఉంటుంది. నీళ్ళు లేకపోతే చెట్టు ఉంటుంది, ఎండిపోద్ది. మన బ్రతుకులు పచ్చగా ఉండాలన్నా మనం మందిరములో నాటబడిన చెట్లులాగా ఉండాల. నీటి కాలవన నాటబడిన చెట్లు. మీరు చూడండి తల్లే, మందిరంకి రాకుండా దూరం అయిపోయిన వాళ్ళు ఆ జీవితం ఎండిపోయినట్టుగా నిస్సారం కనపడతాయి అన్నమాట. మీరు గమనించుకోండి. ఎక్కడైనా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి దేవుడు దూరంగా వెళ్ళిపోయినప్పుడు నిస్సారం ఎండిపోద్ది అనమాట. కళ ఉండదు ముఖంలో, జీవితంలో కళ ఉండదు, కుటుంబంలో కళ ఉండదు, సంపాదించి ఎట్టుపోద్దో తెలియదు, అసమాధానాలు, గొడవలు, కొట్లాట్లు, అసలు ఎందుకు బతుకున్నామో అర్థం కాదు. మళ్ళీ వాళ్ళు కానీ వచ్చి మందులో పడిపోయారు అనుకో, మళ్ళీ ముఖాలు మారిపోతాయి, మళ్ళీ దేవుని శక్తి వచ్చేస్తుంది, మళ్ళీ దేవుని కృప ఆవరిచ్చేస్తుంది. అబ్బా వాళ్ళు పచ్చగా కళకళలాడుతూ కనబడతారు. అందుకే చెప్తున్నాను కదా, దేవుని మందిరం యొక్క విలువ ఎరిగి నువ్వు బ్రతికితే అప్పులు, ఇబ్బందులు, అసమాధానాలు నీకు చెప్పి పెట్టకుండా వెళ్ళిపోతాయి. యేసు నామంలో ఇబ్బందులు కలిగిన వాళ్ళని యోధులుగా మార్చేది దేవుని మందిరం. అప్పుల్లో ఉన్న వాళ్ళని కుబేరులుగా మార్చేది దేవుని మందిరం. అసమాధానంతో ఉన్న వాళ్ళని సమాధానంతో స్థిరపరిచేది దేవుని మందిరం. ఇంకో మాట చెప్పడాక, నిన్ను అధిపతిగా చేస్తుంది దేవుని మందిరం. యేసు నామంలో ఎడ చేస్తుంది? అధిపతి. నీ గ్రామంలో అయినా, నీ కుటుంబంలోనైనా, నీ బిడ్డలకైనా, నీ బంధువులకైనా నిన్ను ఒక పై స్థానంలో నీ సహాయం అయ్యేటట్టుగా నిన్ను మారుస్తుంది. నీవే వాళ్ళకి దిక్కు అయ్యేటట్టు చేస్తుంది దేవుని మందిరం. కాబట్టి అదుల్లాము గుహలోనికి మనం వచ్చేది ఈరోజు రాత్రి. అంటే ప్రభువా, నా జీవితాంతం నీ మందిరం వదిలిపెట్టకూడదయ్యా. మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాను చర్చిలో. నేను మన కెత్తూరుకు వచ్చింది ప్రార్థనకి చెప్పుకోవడానికి. దూరకమ్మ కెత్తూరుకు ఉన్నారు కదా, కొత్తూరు దగ్గర వాళ్ళు వచ్చారు. అక్కడ అడిగా నేను, ఒక ఇంట్లో పని చేస్తుంది అక్క, ఎట్లా అక్క సెలవు పెట్టుకుని వచ్చారా, ఎట్లా పంపించారంటే, నువ్వు ఆదివారం కానీ పోయే పని అయితే మా దగ్గర పని వద్దు నీకు అని చెప్పారంట. మానేసి నువ్వు అని చెప్పారంట. ఓరక చర్చికి పోవాలి అనేది అసలు ఒక్క వారం కూడా పంపింది. నేను నెలలో 1 వారం అడుగుతున్నాను, అది కూడా పంపాను. నీకు మా పని కావాలనుకుంటే మొత్తం ఆపేయి, చర్చిలో ఆపేసేసుకొని నువ్వు ఉండు, నీకు చర్చి కావాలనుకుంటే ఏరే దారి చూసుకొని చెప్పారంట. అప్పుడు అక్క చెప్పిందంట, సరేనయ్యా. 1 వారం అడిగింది నేను. 3 వారాలు పని చేస్తాను, 1 వారం అడిగాను నేను. ఆ 1 వారం కూడా ఈయన అంటున్నారు కాబట్టి నాకు డబ్బు కంటే దేవుని మందిరమే ముఖ్యమని పని మానేసి వచ్చేసిందట. ఇప్పుడు ఇంట్లో ఉందని చెప్పింది. నాకు చాలా సంతోషం ఇస్తుంది. ప్రభువా, డబ్బు కోసం చూసుకోకుండా నా దేవుని మందిరం కావాలని ఆ స్థితిలో అక్క అంత ప్రయాసపడి ఆ తీర్మానం తీసుకుంది. నువ్వు చూస్తున్నావు తండ్రి, అదుల్లాము గుహని ఆశ్రయించిన ఏ ఒక్కడు విడిచిపెట్టబడటం చరిత్రలో జరగలేదు. యేసు నామంలో అదుల్లాము గుహ ప్రతి జీవితాన్ని కట్టింది. అక్క జీవితాన్ని కట్టిన ఆయన మంచి పని తండ్రి. ఆదివారం సెలవు దొరికే ఒక మంచి పని ప్రభు అని మధ్యాహ్నం ప్రార్థన చేశాను అనమాట. కొంతమంది దేవుడి కొరకు డబ్బులు వదిలేసుకొని వస్తుంటే, కొంతమంది దేవుడిని వదిలేసి డబ్బు కోసం వెళ్ళిపోతారు. అదుల్లాము గుహను కాపాడుకోండి జీవితంలో. అదుల్లాము గుహ మన జీవితాలు విప్లవాత్మక మార్చేస్తుంది. గిబియోనులో ఉన్న మందిరంలోనికి సొలొమోను గారు వచ్చి ప్రార్థన చేస్తే, ఆ మందిరాన్ని ఆశ్రయించిన సొలొమోను గారి దగ్గరికి రాత్రిపూట దేవుడు వచ్చి, సొలొమోనా, నీకేం కావాలో కోరుకొని మాట్లాడుతున్నాడు. నీకేం కావాలో కోరుకో. ఎందుకు ప్రభు నన్ను అడుగుతున్నావు? 3 రోజుల నుంచి నువ్వు గిబియోను మందిరంలో ఉన్నావు కదా, నా దగ్గరకు వచ్చావు కదా, నేను మాట్లాడితే ఎవరు మాట్లాడతారు? చెప్పు, ఏం కావాలి నీకు? అయ్యా, నాకు జ్ఞానం కావాలయ్యా. నువ్వు ఐశ్వర్యం అడగలేదు, శత్రువుల ప్రాణం అడగలేదు. నువ్వు అడగకపోయినా నేను నీకు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను, నీకు జ్ఞానం ఇస్తున్నాను, సమృద్ధిని ఇస్తున్నానని
మొత్తం తల మీద పోసాడు దేవుడు సొలొమోనుకి. కారణం ఏంటంటే మూడు రాత్రులు గిబియోనులో మందిరంలో ఉండి ప్రార్థన చేసుకోవటం వల్ల. బిడ్డలారా, కాబట్టి ఇవన్నీ మనకు తెలిసిన మాటలే. దేవుని మందిరాన్ని మీ జీవితంలో ప్రథమంగా ఎంచుకోండి, గుర్తుపెట్టుకోండి ఈ మాట. మీకు మొదట దేవుడు, రెండోది దేవుని మందిరమే అంతే. యేసునామంలో మొదట దేవుడు, రెండోది దేవుని మందిరం. మీకు దేవుడిచ్చిన మందిరం. ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరం ఇస్తాడు దేవుడు. అన్ని మందిరాలు మనవి కానే కాదు. ఇదే పడది పాస్టర్లతో అన్ని చెప్తుంటారు అనుకుంటాడు మా అన్న. ఆ టైంలే అమ్మా, స్కూల్ చాలా ఉన్నాయి. మన పిల్లలు అన్ని స్కూల్కి పోతారా, ఒక స్కూల్కే పోతారా? హలో, వరిగొండలో ఒక 4-5 స్కూళ్ళు ఉన్నాయనుకోండి. గవర్నమెంట్ స్కూల్ ఒకటి, ప్రైవేట్ స్కూల్ ఒక 3, మొత్తం 4 ఉన్నాయి. శాంతక్కని ఈ బిడ్డలు ఏడ చేస్తావు? 4 చేరస్తావా? వ్యవస్థనా? నువ్వు చెప్పు. కూతుర్ని కొడుకుని ఏ స్కూల్కైనా పోండి, మీ ఇష్టమా? ఈరోజు ఈ స్కూల్కి పోండి, రేపు ఆ స్కూల్కి పోండి, ఇల్లు నా స్కూల్కి పోండి. ఇష్టం ఒప్పుకోరు స్కూల్ వాళ్ళు. నువ్వు ఏ స్కూల్లో జాయిన్ చేసావో ఆ స్కూల్లోనే నీ బిడ్డ పేరు ఉంటుంది. హలో, అర్థమవుతున్నాడు నా మాటలు? అందుకే బైబిల్ ఒక మాట రాయబడి, నువ్వు ఏ బండ నుండి చెక్కబడితేవో, ఏ గుంట నుండి తీయబడితేవో జ్ఞాపకం చేసుకోమని. ఇట్లా మన వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారులే, కొంతమందికి తెలియక కొత్తలో తెలియక. తర్వాత గొర్రెలు ఉంటాయి. ఈ గొర్రెలు సాయంత్రం మేపుకొని వచ్చి దేంట్లో తోలుతారు తల్లే? దొడ్లో తోలుతారు. గొర్రెలకి అలవాటైన దొడ్డు ఒకటి ఉంటుంది. అది కాకుండా ఆ పక్కన ఏడో దూరంగా ఒకటి ఉంటే ఆ దొడ్లోకి తోలితే పోయా, నా గొర్రెలు తోలుకొని పెట్టి నీ గొర్రెలు కలిపేయట్టే ఒడప్పుకోడు. ఇవ్వడు నువ్వు నా మంది ఉంటే నువ్వు నా దొడ్లోకి తోలుతానంటేంది? ఎక్కడ నీ దొడ్డి? గొర్రెలే ఒక దొడ్లో నుంచి ఇంకో దొడ్లోకి వెళ్ళవు, వాటి దొడ్లోనే ఉంటాయి. మేకలు వాటి దొడ్లోనే ఉంటాయి. జంతువులకు కూడా దొడ్లు వేరుగా పెట్టాడు దేవుడు. ఆ యజమానుడి కింద ఉండే మేకలు వేరు, ఈ యజమానుడి కింద ఉండే గొర్రెలు వేరు. ఈ గొర్రెలే, ఆ గొర్రెలే అన్నీ కలిసి గొర్రెలు పెద్ద కాపరిని ఆరాధిస్తుంటాయి అన్నమాట. అలాగే దేవుడు అనేక మంది సేవకులను ఏర్పాటు చేసుకొని మందిరాలు ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన ఎవరెవరిని ఎక్కడెక్కడ తీసుకెళ్లాలో తీసుకెళ్తాడు. దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళి వదులుతాడో అక్కడ, నిన్ను ఎక్కడ పుట్టించాడో అక్కడ, లేదు పరిస్థితులు బాగలేనప్పుడు ఇంకో దగ్గరని తీసుకొని చిక్క నిలబెట్టాడా అక్కడ, నమ్మకంగా ఆ మందిరంలో పచ్చని చెట్టులా మనం మారాలి యేసు నామంలో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, అదుల్లాము గుహను మార్చకూడదు. మన గుహ ఏదో మనకు తెలియాలి, మన స్థానం ఏదో మనకు తెలియాలి, మనల్ని ఎక్కడ అప్పగించడం మాకు క్లారిటీ ఉండాలి. దాన్ని బట్టి వెళ్ళిపోతుంటే దీవించబడుతుంది. కొంతమంది నాకు తెలుసు, ముత్తుకూరులో కుటుంబం ఉంది. ఉదయం మన దగ్గరకు వస్తారా, మళ్ళీ 11 గంటలకు బయలుదేరి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు చర్చికి. ఇప్పుడు కూడా ఉదయం మన దగ్గరకు వస్తారు, 11 గంటలకి 30 కిలోమీటర్ దూరంలో చర్చికి పోతారు. సాయంత్రం మళ్ళీ కృష్ణపట్నం పోతారు. నాకు తెలిసింది, నేనేం మాట్లాడలేదు, సరే నువ్వు చూసుకో ప్రభు అని మౌనం అయిపోయాను నేను. ఎందుకు అలా పోతున్నావు అని అడిగితే ఎవరన్నా, ఈయన మా ఇస్రాయల్ సార్ ఫస్ట్ మా ఆత్మీయ తండ్రి పాస్టరే, ఈయనతో మాకు కొంచెం భేదం వచ్చిన తర్వాత మేము ఇంకో దగ్గరికి పోయాము, ఆయన కూడా మమ్మల్ని బాగా ప్రేమించాడు, అట్టని మళ్ళీ మేము తిరిగి ఈయన దగ్గరికి వచ్చాము, మళ్ళీ ఆయన్ని మర్చిపోతాం, అప్పుడప్పుడైనా పోవాలి కదా అని ఇక్కడ అక్కడ సాయంత్రం సువార్త కోటానికి కూడా మనం పిలవట్టేదని మన మీద కోపంతో ఇంకో దగ్గర పోతుంటాడు అనమాట. రోజుకి ఎన్నిసార్లు ఎందుకు పోతాడా? మంచిదా చెడ్డదా మీరు చెప్పండి. మనం ఇప్పుడు సరే 4 దగ్గర పోతున్నాంలే, మన దాకా 2 దగ్గరలే కదా మనం చేస్తుంది. మనకంటే మేలు ఆ కుటుంబం 3 దగ్గరలు పోతున్నారు. కానీ మీకు విషయం తెలుసా, ఉన్న ఇల్లు కూడా వదిలేసుకొని, ఉన్న ఇంట్లో దేవుడు సొంత ఇల్లు ఇస్తే ఇంట్లో కాపురం చేయలేక బాడుగు ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు దయ్యాల పోరు, దయ్యాల గొడవ. నేను ఆలోచిస్తా వాళ్ళ గురించి, ఎందుకు ప్రభు ఇలా ఉన్నారు ఈ బిడ్డలు అంటే, క్రమం లేదు. అదుల్లాము గుహ యొక్క విలువ తెలియదు, ఎట్లా పడితే అట్ట అడుగులేస్తారు. బిడ్డలారా, నేను చెప్పిన వాళ్ళు అర్థం చేసుకోరు, నా మీద వాళ్ళకి అంత మంచి మనసు లేదు కాబట్టి మనం వదిలేసాం. ఇంకా దేవుడు మనకి ఏ గుహ ఇచ్చాడో ఆ గుహలో ఉండాలి నువ్వు. అదుల్లాము గుహ దావీదుకి ఆశీర్వాదకరంగా మారింది. నీకు ఇచ్చిన హోలీ జడ్జి గుహ నీకు ఆశీర్వాదకరంగా మారద్దు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అలా ఉంటే దేవుడు చెప్పేవాడక, మనం ఎట్ట పడితే తిరగడం అనుకుంటే చెప్పి ఉండేవాడు, మీరు అంతా నన్ను ఆరాధిస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడికైనా పోండి అని చెప్పి ఉండేవాడు. అప్పుడు మనకి ఈ బాధలు ఉండేవి కాదు. అసలు చర్చిలే పెట్టబల్లే, ఒక్క చర్చి కట్టుకుని మొత్తం ఆడ పోయి ఉండేవాళ్ళమే. అది రూల్ కాదు. దేవుడు ఇలా విభజించాలి, ఒక్కొక్కరికి అప్పగించాలి. ఏ బిడ్డని ఎక్కడ అప్పగిస్తే వాళ్ళు బాగా చూసుకుంటారో, ఏ గొర్రెని ఎవరికి అప్పగిస్తే బాగా చూసుకుంటాడో ఆ కాపరికి
ఆ కాపరికే అప్పగిస్తాడు గొర్రెల్ని. హోసన్నాని నేను బాగా చూసుకుంటాను, దేవుడికి అర్థమైంది కాబట్టి నా దగ్గర నడిపించాడు. అదేంది విచిత్రం, లాస్ట్ మూమెంట్లో ఇంకొక 2 వారాలుగా మనం బాప్తిసం ఇస్తాం అనంగా వచ్చింది ఈ గొర్రె. ఏనా ఫస్ట్ నుంచి ఏం లేదు ఈ గొర్రె మన దగ్గర. 2 నెలకో 2-3 వారాలకు బాప్తిసం అప్పుడు వచ్చారు. వచ్చి దేవుని వాక్యం విని అప్పటికప్పటికే సార్ నాకు బాప్తిసం చేయాలా, అసలు ఒప్పుకుని అల్లు స్తోత్రం అంటే ఏందిరా నాయన నినగక మొన్న వచ్చి బాప్తిసం చేయమంటున్నాడు. సరే చూద్దాంలే ఏది చూద్దాం అంటే బండి గట్టిగానే ఉంది, బిడ్డ గట్టిగానే ఉండ బాగా. ఈ గుహలోకి దేవుడు తీసుకురావాలని, ఇక్కడైతే బాగా ఇతనికి న్యాయం జరగద్దని దేవుడి బిడ్డలు నాకు చిక్కులు పెట్టాడు అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి, మరణం దాకా ఆ అదుల్లాము గుహని మర్చిపోకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన కోసం ప్రార్థన చేసే దైవజనుల్ని, మన క్షేమం కోరుకునే సంఘాన్ని, నీ కోసం కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసే నీ తోబుట్టు వదిలిపెట్టి ఎక్కడ పడితే అక్కడ తిరిగితే మన క్షేమం ఉండదు. అలా ఎంతోమంది బయటికి వెళ్ళి దెబ్బలు తింటున్నారు, బాధలు పడుతున్నారు బిడ్డ. మనమైతే అలా ఉండకూడదు. ప్రభు నీకు ఇచ్చి దాన్ని జాగ్రత్తగా పట్టుకొని, ఎంతోమంది చెప్తారు రేయ్ ఓవరక సాంబార్ కూడి తినేది, బయటికి పోయి మన బిర్యానీ కూడా తినాలా అని చెప్తుంటారు. అంటే దాని అర్థం తెలుసా మీకు? 24 గంటల ఇసాల్ పాస్టర్ వాక్యం అదే సార్ నీక ఇసాల్ పాస్టర్ మొత్తం సాంబార్ కూడా మీకు రారా, బయటికి సభలకు రారా, మీటింగ్లకు రారా, ఎల్ల ప్రార్థనకు రారా, బిర్యానీ మొక్కలు పెడతారా, పిలిచి వాళ్ళు పిలుస్తుంటారు అనమాట. వాళ్ళకి అదే పని, వాళ్ళకి బిర్యానీ తినే పని వాళ్ళకి. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ సాంబార్ కూడి చాలు నాకు, ఈ సాంబార్ కూడి వల్ల ఇంత దూరం వచ్చాను, ఈ సాంబార్ కూడి వల్ల ఇంత ఆనందంగా ఉన్నాను, ఈ సాంబార్ కూడి వల్ల ఇంత దీవెనకరంగా ఉన్నాను, గ్యాస్ రాకుండా బాగుంది, వదిలేయా, నేను ఆ టైపు కాదు, మీరు కానీ చెప్పాలి. వాళ్ళ గుండెలు అదరత చేస్తున్నామని ఆ మాట కానీ చెప్తే, బా ఏందిరా నాయన ఏం పోస్తున్నాడు ఆ పాస్టర్, ఏం మాత్రలు వేస్తున్నాడు మీకు మీ సారు, కదలట్లేదు మీరు అసలు. దేవుడు అన్నీ చూస్తుంటాడు తల్ల. నేను వాటిని తప్పని చెప్పట్లేదు, కానీ క్రమం కాదనమాట. అది క్రమం తప్పినప్పుడు మనము రాంగ్ రూట్లోకి వెళ్తుంటాం. ఎందుకు ఈ మాట ఇప్పుడు దాకా ఎందుకు చెప్పానంటే, అదుల్లాము గుహలోనే మనకు ఆశీర్వాదం, మందిరంలోనే మనకు ఆశీర్వాదం. ఆ మందిరంలో కూడా మనకు కరెక్ట్ పునాది లేకపోతే దెబ్బలు తింటాం, రూట్ మారిపోతాం అనమాట. సమూయేలు పరిచర్య చేశాడు మందిరంలో, బైబిల్లో ఉంది ఆ మాట. సమూయేలు చిన్న వయసులోనే పాలు విడిచిన తర్వాత వాళ్ళ అమ్మ వదిలేసింది. మందిరం ఏ ఊరిలో ఉంది ఆ మందిరం? షిలోహు. చెప్పండి ఏ ఊరు అదే? షిలోహులో వదిలింది. ముసలోడైందాక ఆ మందిరంలో ఉన్నాడా, ఊరని తిరిగాడా? మీరు చూసుకోండి బైబిల్లో. షిలోహు మందిరంలోనే పరిచయం చేసి, షిలోహు మందిరంలోనే పాస్టర్ అయ్యి, షిలోహు మందిరం తరపునే పరిచయం చేసి నమ్మకమైన నాయకుడుగా, న్యాయాధిపతిగా ఎదిగాడు. బిడ్డలారా, ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయన్నమాట. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు సేవ చేస్తున్నారు, యేసు ప్రభు వారు సేవ చేస్తున్నారు. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి దగ్గర శిష్యులంతా యేసు ప్రభు దగ్గరకు వచ్చేసారు మొత్తం. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు చర్చి ఖాళీ అయిపోయింది, యేసయ్య చర్చి నిండిపోతుంది. దేవుడు స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. 2 చర్చిలు మొత్తం, యేసయ్య చర్చి నిండిపోతుంది ఫుల్గా, బాప్తిస్మ యోహాను గారి చర్చి ఖాళీ. అప్పుడు అందరూ అంటున్నారు, అయ్యా మీ దగ్గర ఉండే వాళ్ళంతా వెళ్ళిపోయారయ్యా, అయ్యా మీరు చెప్పే ఆ బోధకుడు అందరికి బాప్తిస్మలు ఇచ్చేసి జనాభా ఎక్కువైపోతున్నారయ్యా. అప్పుడు ఆయన అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నాకు బల ఆశ్చర్యం ఏంటంటే, యేసు ప్రభు వారు బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు ఇద్దరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకున్నట్టు నాకు బైబిల్లో కనబడలా. ఏంది ఇది? యేసు ప్రభు వారి త్రోవ సరళం చేయడానికి కదా యోహాను గారు వచ్చింది, బాప్తిస్మ యోహాను గారు వచ్చింది. సుభాషితం నా మాట అర్థమవుతున్నాయా? వాక్యం తీసుకు అర్థమవుతుంది ఈ మాట. యేసు ప్రభు వారి త్రోవ సరళం చేయడానికే బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు ముందుగా వచ్చారు. అసలు బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చిందే యేసు ప్రభు ఒక మార్గం సరళం చేయడానికి. మరి వీళ్ళిద్దరు కలిసి హ్యాపీగా కలిసి సేవ చేయొచ్చు కదా పాస్టర్లు ఇద్దరు. మరి ఇద్దరు పాస్టర్ మాట్లాడలేవింది. ఒకసారి డౌట్ వచ్చింది యోహాన్ గారికి, ఒరే ఏందో నాకేం అర్థం కాదు, మెంటలు వస్తుంది, అసలు మనం కనిపెట్టింది ఈయన కోసమేనా, మళ్ళీ ఇంకెవరైనా వస్తారా, ఒకసారి అడిగేసి రాపోండి పోయి, రాబో వాడవు నీవేనా, మరి ఒకరి కోసం మేము కనిపెట్టాలా, అడిగేసి రాపో అంటాడు. నువ్వు వచ్చి అడగవచ్చు కదా. అంటే దైవజనులు దేవుడు అప్పగించినప్పుడు ఎవరి సేవలు చేసుకోవాలా, కలిసి ఉన్నాము, యూనిటీ, ఐకమత్యము, పాస్టల్ ఫెలోషిప్, ఇవన్నీ కుదరవు మనకి. పౌలు బర్నబా బైబిల్లో జానపాలన్న, పౌలు బర్నబా తెలుసు కదా, వాళ్ళిద్దరు మంచి గుడ్ ఫ్రెండ్స్, మామూలు ఫ్రెండ్స్ కాదు, డైహార్డ్ ఫ్రెండ్స్, ప్రాణం పెట్టి అంత ప్రేమ. ఇద్దరు కలిసి సేవకి వెళ్ళారు, బాగా తిరిగి సేవ చేసి వచ్చారు. మళ్ళీ 2వ సారి పోతున్నారు. ఇప్పుడు
పౌలు బర్నబా ఏమన్నాడంటే, పౌలు మనం పోయేటప్పుడు మార్కుని తీసుకెళ్దాం తోడుగా, వాడు మనకు హెల్ప్ చేస్తాడు. అంతలే పౌలు అన్నాడు, బర్నబా వాడు ఎందుకు, వాడు మధ్యలో వదిలేసి వచ్చాడు మనల్ని, వాడు స్థిరమైన వ్యక్తి కాదు, మళ్ళీ మనం ఇబ్బంది పడతాం, ఇంకొక శీలను తీసుకెళ్దాం నా మాటిను. బర్నబా మార్కు వదిలే, శీలను తీసుకెళ్దామని పౌలు, కాదు మార్కుని తీసుకెళ్దామని బర్నబా. ఈ చిన్న విషయం దగ్గర తగాదా పడిందంటే, గొడవ పడింది. ఆ గొడవ ఎంత దూరం పోయింది తెలుసా? వీళ్ళిద్దరు ఒకరొకరు వేరైపోయి, మార్కుని తీసుకుని బర్నబా ఒక పక్క సేవకు పోయాడు, శీలను తీసుకుని పౌలు గారు ఇంకో పక్క సేవకు పోయాడు. ఇద్దరు పాస్టర్లు ఓర్చుకొని కలిసి సేవ చేయొచ్చు కదా బిడ్డరు. కాబట్టి ఎవరెవరి సేవకులు, ఎవరెవరి సంఘాలు, ఎవరెవరు జరగాలంతే. అందరితో మనం సమాధానంగా ఉండాలి, మాట్లాడుకోవాలి. ఎవరికి దొడ్డిలు, ఎవరికి గొర్రెలు అంతే. గొర్రెలు కూడా అలాగే ఉండాలి. ఏ దొడికి సంబంధించి గొర్రెలు ఆ దొడికి ఉండి మనం అంతటా సమాధానంగా ఉంటాం. మన యుక్త మనకేమి కోపతాపాలు ఎందుకుంటాయి? అందరితో వందనాలు చెప్తాం, మాట్లాడుకుంటాం, దేవుని బిడ్డలుగా ఉంటాం అందరం. అలా ఉండాలి. అలా ఉంటేనే దేవుని ఆశీర్వాదం బిడ్డరు. కాబట్టి చంగుక చక్క అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసేవనుకో, ఎవడన్నా నవ్వుతున్నాడు. చింగాక ఒక అక్క చెప్తుంది, సార్ మాకు మా ఊర్లో ప్రార్థన పెట్టారా, పిలిస్తే నేను పోయానా. లాగేస్తాను, నీ ఇష్టం. నీకు మొత్తం పూలదండ వేసి పాటలు ఇచ్చి ప్రార్థనలు ఇచ్చి లాగేస్తాను నేను. లాగేస్తే అదుల్లాము పోద్ది, ఉండింది పోయింది, వెనకొచ్చింది పోయింది అన్నట్టుగా అసలకే దెబ్బలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా అదుల్లాము గుహలో నుంచి నిన్ను తప్పించడానికి సాతాను సకల ప్రయత్నాలు చేస్తాడు. నీ మందిరాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఈ చెట్టు కింద మందిరాన్ని, ఈ చిన్న ప్రార్థనా స్థలాన్ని మరణం దాకా వదలబాకు యేసునామంలో. ఇదే స్థలంలో దేవుడు చిన్న మందిరం కడతాడు యేసునామంలో, అంతే. అది వృక్షమై మహావృక్షమై అనేకులకు ఆశీర్వాదకరంగా ఒక ఘనమైన మందిరంగా మారుతుంది. ఇక్కడ ఈ ప్రారంభంలో నుంచి నువ్వు గట్టిగా పట్టుకోవాలి దేవుణ్ణి. ఏదో సారాస్త్రం కాబట్టి పోయి వచ్చాము, ఏదో వెళ్తాము, బాగలేకపోతే ఇట్ట కూడా తక్కువ. అప్పుల్లో ఉండేవాళ్ళు కుబేరులు అవ్వాలంటే, అసమాధానంగా ఉండేవాళ్ళు సమాధానం ఇవ్వబడాలంటే, ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు యోధులు అవ్వాలంటే అదుల్లాము గుహలోకి వచ్చిన వెంటనే తెలుసా, మందిరం నా ప్రాణం అని చెప్పాలి. యేసునామంలో ఏం చెప్పాలి? మందిరం నా ప్రాణం, నా దేవుని మందిరం నా ప్రాణం. నా ఇంట్లో లేకపోయినా పర్లేదు కానీ నా దేవుని మందిరంలో ఏ కొదువా ఉండకూడదు. దావీదు గారు ఏం చెప్పారు తెలుసా? నా దేవుని మందిరానికి ఒక ఇల్లు ఒక స్థలం చూసేదాకా, నా దేవుని మందిరానికి ఒక స్థలం చూసేదాకా మంచం మీదకి ఎక్కనని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. చూసారు ఎంత ప్రేమ దావీదు గారికి? మందిరానికి స్థలం చూసేదాకా నా మంచం మీదకి నేను ఎక్కను. అదెక్క భక్తి, ప్రేమ అట్లా ఉండాలి సంఘం మీద. ఖాళీ స్థలం ఉంది ఇక్కడ, దిగులు రావాలి. దేవా ఒకసారి పెట్టాం, ఆగిపోయాం, అవమానమైంది, మళ్ళా తీసుకొని వచ్చావు, నువ్వు కట్టయ్యా ఒక చిన్న స్థలం, ఒక మందిరం కట్టయ్యా. స్థలం ఎలా సొంతం చేస్తావు మాకు తెలియదు, అందరితో మాట్లాడయ్యా. ఇక్కడ నీ దేవాలయం పడాలి, నీ మందిరం పడాలి, ఇక్కడ ఒక అదుల్లాము గుహ స్థాపించబడాలి. మా జీవితాలు ఈ మందిరంలో గడిచిపోవాలి, మా జీవితాలు ఈ మందిరంలో గడిచిపోవాలి. మాకు సహాయం చేయతండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. మందిరం కొరకు పిచ్చి, మందిరం కొరకు ఆకాంక్ష బిడ్డలారా, ఇది దేవుడు గమనించినప్పుడు భూమి మీద ఒకవేళ నీకు కనబడకపోయిన ఆశీర్వాదం, నెమ్మది, అభివృద్ధి కనబడకపోయినా పరలోక రాజ్యంలో మాత్రం దానికి రెట్టింపు ప్రతిఫలం పొందుకుంటావు యేసునామంలో. భూమి మీద కూడా మనకి ఎందుకు రావట్లేదంటే మనం నమ్మలేకపోతున్నాం కాబట్టి రావట్లా. హోసన్న దేవుడు దీవిస్తాడు కానీ హోసన్న నమ్మట్లా. మనకి ఎంత లేదు సార్, మన స్థితి ఇంతే అంటే అయిపోయింది, మనం రాదు. ఇంకా అది దేవుడు దీవిస్తాడని అంటే అది వచ్చేస్తుంది. విశ్వాసం తక్కువ రాలేదనుకో, పరలోకం వదలడు నిన్ను. ఈ భూమి మీద దేవుని మందిరం నమ్ముకొని బతుకుతాండా. దేవుడు నీకు ఇచ్చిన మందిరంలో గట్టిగా ఉండు. వాళ్ళ మాట ఎలా మాటిని జింగక్క చెక్క అన్నావంటే ఇబ్బంది అవుతాయి. అక్కడ ఒక అడుగు, ఇక్కడ ఒక అడుగు వద్దు మనకి. ఒకటే మాట, ఒకటే పాట, ఒకటే గుహ, ఒకటే మందిరం, ఒకటే సేవకుడు, ఒకే కుటుంబం, ఒకే అన్నజనులు అక్కదమ్ముళ్ళు. ఇక్కడే వీళ్ళతోనే మన జీవితం గడిచిపోవును గాక. వీళ్ళరా సభలకు వెళ్ళడం నేను తప్పని చెప్పట్లేదు. ఎవరన్నా వెళ్ళి దేవుని మాట వెళ్ళొచ్చు, సభలకు వెళ్ళొచ్చు, దేవుళ్ళు బలపడవచ్చు. ఎక్కడ తిరిగినా మన మనసు మందిరం మీద కొట్టుకోవాలి యేసునామములో, అంతే. ఎక్కడ తిరిగినా మైండ్ ఉండాలా, మందిరం మీద ఉండాలా. ఎప్పుడెప్పుడు నా దేవుని మందిరంలో పడిపోవాలా, ఎప్పుడెప్పుడు నా దేవుడు కనిపెట్టుకో ఉండాలా. బిడ్డరా, పాస్టర్ వాళ్ళ అమ్మ ఉంది కదా, అంటే మా అత్తమ్మ. మీ పాస్టర్ అమ్మ వాళ్ళ అమ్మ మా అత్తమ్మ. మీ పాస్టర్ అమ్మ వాళ్ళకి పిన్ని అంటే మా చిన్నత్తమ్మ. వీళ్ళిద్దరు ఉన్నారు కదా,
వీళ్ళిద్దరూ చిన్న వయసు నుంచి, అంటే వీళ్ళకి పెళ్ళైన కాడి నుంచి, అంటే ప్రభువుని నమ్ముకున్న కాడి నుంచి వీళ్ళకి అలవాటు పడిపోయింది. అది ఎవరు చెప్పారో నాకు తెలియదు. పాస్టర్ గారు వాళ్ళ వెళ్ళి సాయంత్రం పూట వెళ్ళి కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏదైనా పనులు చేసి రావడం అలవాటు అయిపోయింది వాళ్ళకి చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు కాదు, పెళ్ళిన కాడి నుంచి. అంటే వీళ్ళు పుట్టక ముందు నుంచి, పిల్లలు పుట్టక ముందు నుంచి అత్తకు కానీ వాళ్ళ చెల్లిగా అలవాటు అయిపోయింది. అప్పట్లో అత్త తన పేదరికాన్ని బట్టి ఉప్పు చెంగలు అమ్ముకునేది అనమాట. ఉప్పు చెంగలు అమ్ముకునేది, నూనె అమ్మేది. అలా అమ్ముకొని ఆ వచ్చినంత కుటుంబాన్ని పోషించుకునేది అనమాట. అలా నూనె అమ్ముకొని వచ్చేటప్పుడు దిగి మందిరంలోకి వెళ్తారు. వెళ్ళి పాస్టర్ గారులతో మాట్లాడి ఆ వచ్చిన డబ్బులోనే దశమ కానుకిచ్చి వాళ్ళకి ఏదన్నా అంట్లు తోవాల్సి ఉంటే తోమి, వాళ్ళకి ఏదైనా చేయాల్సి ఉంటే చేసి, మందిరంలో ఏదైనా పని ఉంటే చూసుకొని 7కో 6:30కో 7కో 8కో ఇంటికి వచ్చేది అనమాట. వీళ్ళమ్మ, మా అత్తమ్మ. చిన్న ఉంది కదా, చిన్నకు కూడా ఒక మందిరం ఉంది తిప్పలో. ఆ మందిరంకి వెళ్ళి దాన్ని కడుక్కొని దానికి అంతా చూసుకుని వాళ్ళు వచ్చి రెడీ చేసుకుని, పిల్లలు పుట్టక ముందు నుంచే దాదాపుగా 20-23 సంవత్సరాల పాటు వీళ్ళు మందిరాలు వదిలిపెట్టకుండా, మా అత్తేమో బ్రాహ్మణ మందిరమో, మా చిన్న అత్తేమో తెప్ప మందిరమో, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని సంవత్సరాల? 23-25 సంవత్సరాల దాకా మందిరాలు వదలకుండా వీళ్ళు పరిచర్య చేశారు. సేవకుల్ని పట్టుకొని మౌనంగా నిలబడ్డారు. అయితే నేను గమనించింది ఏంటంటే, 2 కుటుంబాల్లోనికి దేవుడు సేవకులను తీసుకుని వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన పెళ్ళైంది కదా, చిన్నత్తమ్మ కూతురికి, చిన్న కూతురు. ఆ బిడ్డని పాస్టర్ కుటుంబంలో తీసుకెళ్ళాడు దేవుడు. ఆ ఇంట్లోకి ఒక పాస్టర్ని తీసుకొని వచ్చాడు, ఈ ఇంట్లోకి ఒక పాస్టర్ని తీసుకొని వచ్చాడు. మందిరాలు వదలకుండా ఉన్నందుకు తన బిడ్డల్ని తన సేవలకు దేవుడు తీసుకున్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మందిరాన్ని మరిచిపోకపోతే మన దీవెనలు చెప్పలేవు నువ్వు. అట్లుంటాయి మన ఆశీర్వాదాలు. ఈ రోజుకే రావక 25 సంవత్సరాలు చూశారు మా అత్తోళ్ళు. 25 సంవత్సరాలకి 25 సంవత్సరాల తర్వాత ఆశీర్వాదం చూస్తున్నారు. ఇంకా ఉంది ముందు. 1 సంవత్సరం చూసేది ఏందో సార్ చెప్పాడు, ఏందో అప్పులు అన్నాడు, గందరగోళం ఇప్పుడు తిరిగిపోతాయి అన్నాడు, ఏం తీరట్లేదే అని మా హోసన్న గుడిసి మీద దెబ్బ కూడదు. మళ్ళా మరణం దాకా ఆయన సన్నిధిలో మన జీవితాలు గడిచిపోవాలి యేసునామంలో. ఇది అప్పులోళ్ళని కుబేరులుగా చేసే స్థలం యేసునామంలో. ఇబ్బందుల్లో ఉండే వాళ్ళని యోధులుగా మార్చేది, అసమాధానంతో ఉండే వాళ్ళని సమాధానంతో నింపేది. దేవుని మందిరాన్ని ప్రేమించి పట్టుకుందాం గట్టిగా. మనకు బైబిల్లో ఉంది, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేము అంటే దేవుని మందిరం. దేవుని మందిరాన్ని ప్రేమించిన వాళ్ళు వర్ధిల్లుతారు. దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించాడు, గొప్పగా దీవించబడ్డాడు. సమూయేలు దేవుని మందిరాన్ని ప్రేమించాడు, ప్రవక్త అయ్యాడు. ఇలా మందిరాన్ని ప్రేమించిన వాళ్ళందరూ గొప్ప కార్యాలు చూశారు. కాబట్టి జాగ్రత్త బిడ్డ, దేవుడు మీకు ఇచ్చిన ఈ చిన్న స్థలాన్ని సంపాదించుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ ప్రాంతంలో ఎక్కడైనా ప్రణాళిక ఉందో దేవుడు మీకంటూ ఒక చిన్న గూడు ఏర్పాటు చేసేదాకా ప్రార్థనలు ఏకీభవించి దేవుడు ఇచ్చిన తర్వాత మరణం దాకా మనం నాటబడి, పచ్చని ఒలివ మొక్కల వలె నాటబడి ఆయన సన్నిధిలోనే కళ్ళు మూసి అందరం పరలోకం వెళ్ళిపోదాం యేసునామంలో. అవునా కాదా? అట్టే ఉన్నామా, లేకపోతే చెంగక్క చెక్క అని అంటారా? మీ ఇష్టం, అది తీర్మానం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి.